ఇక బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తున్నాం. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ సమావేశం కానున్నారు. ఈ భేటీకి కొంతమంది మంత్రులను కూడా ఆహ్వానించినట్లుగా సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తిరుమల లడ్డు అంశంలో ఇప్పటికే సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఆ నివేదికపై కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై తదుపరి చర్యలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తిరుమల లడ్డు అంశంలో కూటమి పక్షాల మధ్య ఉమ్మడి కార్యాచరణపై కూడా స్పష్టత తీసుకొచ్చే దిశగా నిర్ణయాలు ఉండవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాల పర్యటనలు, భవిష్యత్ వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక్కడికి ముగ్గురు నేతల సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ నాగకిషోర్ మరింత సమాచారాన్ని అయితే అందిస్తారు. కిషోర్, చెప్పండి, మొత్తంగా ఈ ముగ్గురు నేతలు అటు 3 పార్టీలకి సంబంధించిన నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సమావేశాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారు? పద్మ, మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం ఏంటంటే తిరుమల లడ్డు కల్తీ వివాదం ఏదైతే ఉందో ఆ వివాదం ఇప్పుడు రాసుకొని పెద్ద దుమారం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డులో జంతు కొవ్వులు కలిసినాయి అని చెప్పి ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వైసీపీ వాళ్ళు దీన్ని ఖండిస్తా అసలు ఇదంతా ఏం జరగలేదని చెప్పడంతో దీని మీద సిట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తర్వాత వీళ్ళు ఎవరైతే వైసీపీ వాళ్ళు ఉన్నారో వైసీపీ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళేసి దీంట్లో సిబిఐని ఇంక్లూడ్ చేయండి, సో ఏదైతే వీళ్ళు జంతు అవశేషాలు కలిసినాయని చెప్తున్నారో ఇది కావాలని ఏదైతే రాజకీయంగా మా మీద చేస్తున్నారంటూ కూడా వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా సిబిఐ బృందాలకు ప్రత్యేక నివేదిక సుప్రీంకోర్టుకి అందజేయమని, దీంట్లో రాజకీయ ప్రమేయం ఏది కూడా ఉండకూడదని చెప్పి ఒక బృందాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయడం జరిగింది. దానికి మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అయితే ఏదైతే దాఖలు చేశారో దాంట్లో దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళు కల్తీ లడ్డు అని అంటున్నారో కల్తీ లడ్డుకు సంబంధించి దానికి 290 పేజీలకు పైగా నివేదికను అయితే అందించడం జరిగింది. అందులో 34వ పేజీలోనూ 39వ పేజీలోనూ దీనికి సంబంధించి ఏదైతే వీళ్ళు నివేదిక ఇచ్చున్నారో ఆ నివేదికకు సంబంధించి దాంట్లో ప్రధానంగా పొందుపరచడం కూడా జరిగింది. ఇదంతా కూడా దీంట్లో అసలు నెయ్యి అనేది వాడలేదు, ఇందులో ఆవు పాలు కానీ బర్రె పాలకు సంబంధించిన గీ కానీ ఏదీ లేదు, పామ్ ఆయిల్ ద్వారా ఇది లడ్డును అయితే తయారు చేశారు, దీంట్లో కెమికల్స్ అన్ని రసాయనాలు కలిపి దీన్ని అయితే తయారు చేయడం జరిగింది, ఇది చాలా విషపూరితమైందంటూ కూడా ఒక నివేదిక అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మహాపాపం అంటూ కూడా పెద్ద ఎత్తున టీడీపీ వాళ్ళు ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో వైసీపీ వాళ్ళు దాన్ని ఖండిస్తా ఎక్కడైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో ఆ ఫ్లెక్సీలన్నింటినీ కూడా తొలగించాలి అని చెప్పి అయితే కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత గందరగోళ పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో గోరింట దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మహాపాపం అంటా కూడా టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీని తొలగించడానికి స్వయంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్కడ వెళ్లిన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలకు అంబటికి జరిగినటువంటి వాగ్వాదంలో అంబటి రాంబాబు నోరు జారేసి స్వయంగా ముఖ్యమంత్రి మీదే తీవ్ర ఆరోపణలు అయితే చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దాన్ని కొంతమంది కార్యకర్తలు ఆయన మాట్లాడిన మాటలకు నొచ్చుకొని వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళేసి దాడులు జరిపి మొత్తం ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత దానికి సంఘీభాగంగా జోగి రమేష్ కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది లోకేష్ ఉద్దేశించి. సో ఈ నేపథ్యంలో ఆ తెలుగుదేశం కార్యకర్తలు కూడా జోగి రమేష్ ఇంటి మీద దాడులు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ఇటు జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా చేశారు. నిన్న దీనికి సంబంధించి ప్రధానంగా రాష్ట్రంలో తలెత్తుతున్నటువంటి శాంతి భద్రత సమస్యల మీద అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి రాష్ట్రంలో అనుసరించేటువంటి వ్యూహాల మీద కూడా చర్చించడం జరిగింది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇటు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో బీజేపీ, జనసేన, టీడీపీ అలయన్స్ లో ఉందో సో దానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు బీజేపీ తరఫు నుంచి మాధవ్, ఎవరైతే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారో మాధవ్, అదేవిధంగా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంకో పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వీళ్ళతో పాటు కొంతమంది మంత్రులు కూడా సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో ఏదైతే వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి వాదనలు వాళ్ళు రాష్ట్ర అభివృద్ధిని ఓర్చుకోలేక శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తా వాళ్ళు చేసే ప్రయత్నాలు నిన్న ఇటు గుంటూరు పర్యటనకి జగన్ వెళ్తున్న టైంలో వాళ్ళు మొత్తం ట్రాఫిక్ అంతా కూడా ఆపేసి ఒక 30 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి దగ్గర 8 నుంచి 9 గంటల సమయం తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇది కావాలనే చేస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధిని ఓర్చుకోలేకపోతున్నారు
తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఈ ముగ్గురు కూడా ఈ రోజు భేటీ కానున్నారు. దీంట్లో ప్రధానంగా సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ మీద కూడా చర్చించనున్నారు. సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీట్ లో అసలు దీనికి సంబంధించి ఏదైతే లడ్డు వివాదం ఉందో ఆ లడ్డు వివాదంలో ప్రధానంగా వాళ్ళు పొందుపరిచినటువంటి యానిమల్ ఫ్యాట్ అంశం కావచ్చు, లేకుంటే రసాయనాలు కావచ్చు, కెమికల్స్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రధానంగా వీళ్ళు చర్చించనున్నారు. దీంట్లో ఇప్పుడు ఏదైతే వైసీపీ గత ప్రభుత్వ హయాంలో 2022 నుంచి 2024 వరకు వాళ్ళు ఉన్న టైంలో అక్కడ జరిగినటువంటి ఏదైతే వివాదం ఉందో దానికి సంబంధించి కొంతమంది అధికారులకు తెలిసే జరిగింది అని చెప్పి కూడా సిట్లో పొందుపరచడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికే ప్రజెంట్ ఈవోగా పనిచేస్తున్నటువంటి అనిల్ కుమార్ సింఘల్ మీద ఇప్పుడు ప్రభుత్వం చర్యలు కూడా తీసుకొని వెంటనే అతను రిలీవ్ అయిపోయి జిఐడికి రిపోర్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. కానీ అప్పట్లో అడిషనల్ ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డికి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది. అదేవిధంగా చైర్మన్ సుబ్బారెడ్డికి కూడా తెలిసినప్పటికీ ఏమీ మాట్లాడలేదని చెప్పి కూడా ఛార్జ్ షీట్ లో పొందపరచడం జరిగింది. అదే కేబినెట్ లో ప్రధానంగా వచ్చినప్పుడు కూడా దీని మీద పవన్ కళ్యాణ్ మొత్తం వివరాలు అడిగి తెలుసుకున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. ఏదైతే కేబినెట్ జరుగుతున్న టైంలో ఈ సిట్ బృందం వివరిస్తున్నటువంటి ఛార్జ్ షీట్ కి సంబంధించి వాళ్ళు ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఆ ప్రెజెంటేషన్ ఇస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ కూడా కొన్ని ఆసక్తికరంగా తెలుసుకున్నట్లు తెలుస్తుంది. ఇది సుబ్బారెడ్డికి తెలిసే జరిగిందా లేకుంటే తెలియక జరిగిందా? ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన అంశాల్లో ఏదైతే కల్తీ లడ్లో అవశేషాలు ఉన్నాయా లేకుంటే దీంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందా ఇవన్నీ కూడా అడిగి తెలిసినప్పుడు వాళ్ళు దాని నుంచి కొన్ని సమాధానాలు చెప్పి ఈ నేపథ్యంలో ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎందుకంటే ప్రజల్లో తీసుకోవాల్సలేదంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మనం ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ప్రజల్లో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని ఎలా తొలగించాలి, ఇప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు, కావాలనే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. సో ఇవన్నీ కూడా లేకుండా మనం ప్రజలకు ఎలా తెలియజేయాలనే అంశాల మీద ముగ్గురు కూడా కూటమి నాయకులు చర్చించుకునే అవకాశం ఉంది. దీంతో పాటు రాజ్యసభకు సంబంధించి కూడా కొన్ని స్థానాలు ఖాళీ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే రాజ్యసభకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రధానంగా చర్చించుకోనున్నారు. దీంతో పాటు భవిష్యత్ కార్యాచరణ కూటమి ప్రభుత్వం కలిసి కూటమిలో ఉన్నటువంటి ముగ్గురు నేతలు అదేవిధంగా నాయకులందరూ కలిసి కూడా ఎలా ముందుకు వెళ్ళాలి, వాళ్ళు చేసినటువంటి విమర్శలను ఎలా తిప్పికొట్టాలి, ఎలా కౌంటర్స్ ఇవ్వాలి, దీనికి సంబంధించి ఎలా మాట్లాడాలి, మన కార్యకర్తల సమన్వయం పాటించేలాగా మనమే ఆదేశాలు ఇవ్వాలి, ఇలా కొన్ని అంశాలను కూడా ప్రధానంగా ఈ రోజు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సో అందులో భాగంగానే ఈ రోజు ముగ్గురు పార్టీకి సంబంధించిన నేతలు కూడా సమావేశం అవుతున్నారు. పద్మ అయితే నాగకిషోర్ అంతేకాకుండా అటు తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయమని అటు బీజేపీ కోరిన నేపథ్యంలో ఈ అంశం కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమస్య, ఇంకో పక్క చూసుకున్నట్లయితే బీజేపీ తోటి పవన్ కళ్యాణ్కి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. బీజేపీ వాళ్ళు కోరితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రచారం చేయడానికి ముందుకుంటాడు. ఈ నేపథ్యంలోనే నిన్న బీజేపీ నేతలు కోరడంతో పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారని కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రచారానికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి షెడ్యూల్ కూడా ఇస్తామని చెప్పారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ టీడీపీ పోటీ చేసే అవకాశం లేదు. సో బీజేపీ జనసేన మాత్రం బీజేపీ పోటీ చేస్తుంది, దానికి జనసేన సపోర్ట్ గా అవుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి టీడీపీ కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి ప్రధానంగా వైసీపీ చేస్తున్నటువంటి ఏదైతే ఈ విమర్శలు ఉన్నాయో ఇవి హద్దు మీరేసి రాష్ట్రానికి సంబంధించి శాంతి భద్రత విఘాతం కలిగించేలాగా ఉన్నాయి. మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నోరు జారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే మాట్లాడారు ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది కార్యకర్తలు వాళ్ళకి ఎప్పటి నుంచో చెప్తున్నప్పటికీ వాళ్ళ తీరు మారకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసే పరిస్థితులు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఈ కార్యకర్తలు చేసిన దాడి ఉందో దీనివల్ల శాంతి భద్రత వివాదం కలగడమే కాకుండా పెట్టుబడిదారులు ఎవరైతే రాష్ట్రానికి వస్తుంటారో వాళ్ళందరికీ సంబంధించి కూడా కొంత వెనకడిగే చేసే అవకాశం ఉంటుంది. వైసీపీ ఈ విషయంలో సక్సెస్ అవుతుంది. ఏదైతే పెట్టుబడిదారులు మనం చేసుకొస్తున్నామో వాళ్ళని భయపెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటివి చేస్తుంది. కాబట్టి మనం ఇలాంటి దాడులకి వెళ్ళకూడదు. ఇప్పటికే మనం అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, డేటా సెంటర్స్ కావచ్చు, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చు అన్న నేపథ్యంలో ఇంకా కొత్త కొత్త కంపెనీలు ఇక్కడికి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇలాంటి దాడులు ఇలాంటి గోళలు జరుగుతున్నాయని తెలిస్తే కొత్త కంపెనీలు రావడానికి ఇంట్రెస్ట్ చూపించవు. సో ఇలాంటివి జరగకుండా మనం ఎలా చర్యలు తీసుకోవాలి, మన కార్యకర్తలకు ఏం చెప్పాలి, దీనికి సంబంధించి నాయకులు కావచ్చు, మన పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు ఎలా దీనికి సంబంధించి ముందుకు వెళ్ళాలి, వాళ్ళకి ఎలా సమన్వయం చేసుకోవాలనే అంశాల మీద కూడా ఈరోజు ప్రధానంగా చర్చించున్నారు. అందులో భాగంగానే కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు బీజేపీకి సంబంధించి పిఎన్ మాధవ్ కావచ్చు, ఇటు జనసేనకు సంబంధించి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు కూడా సమావేశం కానున్నారు. దీంట్లో మంత్రులు కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. ప్రధానంగా మన కేబినెట్ లో జరిగినటువంటి అంశాలు కావచ్చు, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, శాంతి భద్రతల విఘాతం కావచ్చు,
అదేవిధంగా రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, ఇంకో పక్క ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పథకాలను అందజేస్తా ఉందో ఆ పథకాలకు సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు సంక్షేమమే ఉండాలి తప్పించి ఇలాంటి విపత్కర ఏదైతే ఈ దాడులు ఇట్లాంటి సంస్కృతి అనేది ఉండకూడదు. ప్రజలకి మనం మంచి పాలన అందించాలి. సో దానికి ఏం తీసుకోవాలనే అంశాలని ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ చర్చించే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ ముగ్గురు కూడా ఈ రోజు భేటీ కాబోతున్నారు. మంత్రులు అందరూ కూడా భేటీ అయ్యేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద, అదేవిధంగా రేపు రానున్న రాజ్యసభ స్థానాల మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఇంకొన్ని నెలల్లోనే పంచాయతీ ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఇంకా వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇలానే ఏమైనా గోడలు చేస్తారా, దాన్ని ఎలా అరికట్టాలి, దానికి సంబంధించి మనం ఎలా ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, పంచాయతీ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి ఇంకా 3 నుంచి 6 నెలల లోపల ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే వీటిలన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ రోజు వీళ్ళ భేటీని కూడా చెప్పుకుంటారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్.